we found that all items were. మనం ఎప్పుడైనా ఒక ఐటమ్ యాడ్ చేసేటప్పుడు దానికి టేస్టింగ్ సెషన్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చేయండి. ఓకే, యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. ఎక్సలెంట్ అండ్ ఎక్సెప్షనల్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి నేను చాలాసార్లు చెప్పాను, బికాస్ మాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కుకింగ్లో మీకు ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం. పదం आज पूरा बाउल से एग्रीगेट करो ना, वो नया बाउल्स आया ना, वो ज़्यादा छोटा आया, मैं नहीं देखा उतना छोटा कौन देता है, चटनीस को देता है वो बोला छोटा सर ये नहीं होता वो पूरा बब्बट नहीं कर सकते, नहीं अभी नहीं है, डेली अलकाटा का है ना, अलकाटा में 3 बब्बट्टू आना है, रेगुलर गुलाब जामुन और कोकोनट नहीं है तो कैरेट हलवा है ना, कैरेट हलवा का बब्बट्टू दे सकते हैं. स्टोर रूम जाके एप्रॉन्स किधर है देखो एक बार, है एक्ड़ुन्नाई ऐसा छोटा वाला पूरा निकालो, ये टिफिन्स को देना है, टिफिन चटनीस हो नहीं है तो रायता ग्रेवी को भी ठीक है, हाँ चटनी को भी होता है. थोड़ा सा बड़ा कट करो, ज़्यादा छोटा हो गया. पूरी प्रेशर नहीं है, पूरी प्रेशर है ना आपका पास, हाँ इसका साथ बनो. पप्पे बाबू सांबर इच्छे ఓకేనా, రోజు సాంబార్ ఇచ్చేసారు. పెరుగు ముంత కూడా దాంట్లోనే పెట్టి పంపించేస్తే మనం టేస్టింగ్ సెషన్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. కొన్ని ఐటమ్స్ని ఇంప్రూవైజేషన్ చేసాము అండ్ ఆల్సో కొన్ని న్యూ ఐటమ్స్ని మెనూలో యాడ్ చేయాలనుకుంటున్నాము. సో వాటి కోసమని టేస్టింగ్ సెషన్, మనం ఎప్పుడైనా ఒక ఐటమ్ని యాడ్ చేసేటప్పుడు దానికి టేస్టింగ్ సెషన్ చేస్తున్నాం కాబట్టి వాటికి కూడా టేస్టింగ్ సెషన్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈసారి టేస్టింగ్ సెషన్ ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ని కాకుండా ఒకేసారి 5 మెంబర్స్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, ఒకేసారి 5 మెంబర్స్కి గ్రూప్గా సర్వ్ చేద్దాం అనుకున్నాం. దీనివల్ల ఏంటంటే క్లియర్ ఒపీనియన్ తెలిసిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్గా చేసినప్పుడు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చట్లేదు. సో అదే ఒకే ప్లేస్లో అందరూ డిస్కస్ చేసి అందరితో పాటు డిస్కస్ చేస్తే ఇంకా మంచిగా తెలిసిద్ది అనే ఒపీనియన్తో అండ్ మంచి టిప్స్ వస్తాయని కూడా. సో దీని గురించి టేస్టింగ్ సెషన్స్ ఇవన్నీ అప్లికేషన్ డైరెక్ట్ వెబ్సైట్లోనే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో కాకుండా ఈసారి డైరెక్ట్ అప్లికేషన్ అంతా వెబ్సైట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మేము ఎలా పిక్ చేస్తాము అనేది క్లియర్ డీటెయిల్స్ అని మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా పోస్ట్ చేస్తాం. మేము ఈ టేస్టింగ్ సెషన్స్ పెట్టేది మెయిన్లీ మాకు జెన్యున్గా ఫీడ్బ్యాక్ వస్తుంది అని. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అండి. జెన్యున్గా రెగ్యులర్ పబ్లిక్ ఎవరైతే ఫామ్స్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తాము. సో ఏంటంటే మేము చేసే ఫుడ్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏదైనా డిష్ని యాడ్ చేసే ముందు వీ వాంట్ టు టేక్ మల్టిపుల్ ఒపీనియన్స్. మాకు నచ్చవచ్చు టేస్ట్, అది మా ఇంట్లో వేరే వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు. సేమ్ అలాగే వీ వాంట్ టు గెట్ ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పబ్లిక్ అని. రెస్టారెంట్లో అయినా సరే ఎవరికైనా ఏదైనా నచ్చకపోయినా ఏదైనా ఉంటే దెర్ ఈస్ ఏ స్కోప్ ఆఫ్ చేంజింగ్ ద డిష్. మీకు సర్వ్ చేసిన తర్వాత ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా దెర్ ఈస్ ఏ స్కోప్ ఆఫ్ చేంజింగ్. సో మేనేజర్స్ ఉంటారు ఫ్లోర్ మీద, యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. లాస్ట్ 10-15 డేస్ నుంచి కొంచెం ల్యాక్ ఆఫ్ స్టాఫ్ వల్ల కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం, కానీ ఇప్పుడు వీ హ్యావ్ ఎనఫ్ స్టాఫ్. సో ఇప్పుడు సర్వీస్ వైజ్ అయితే ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాము. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఆల్సో మీరు ఫీడ్బ్యాక్ ఫామ్లో ఫిల్ చేయొచ్చు, మేము డైరెక్ట్గా కాల్ చేసి మీతో మాట్లాడతాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీడ్బ్యాక్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ వాల్యుబుల్ టు అస్. ఎందుకంటే ఎవ్రీ డే మేము ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాము. సో ప్లీజ్ ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఫిల్ చేయండి. మా వాళ్ళు ఇవ్వకపోయినా మాకు రిపోర్ట్ చేయండి, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇవ్వట్లేని డెఫినెట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లైక్ జస్ట్ ఒక 2 words, సర్వీస్ ఎలా ఉంది, ఈవెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, లైక్ మీకు నచ్చిందా, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లైక్ ఎనీ డిష్, లైక్ బికాస్ మాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కుకింగ్లో మీకు ఉంటుంది కాబట్టి. సో మీరు ఏదైనా టిప్స్ ఇస్తే వీ విల్ ఇంప్లిమెంట్ దట్ 1 or 2, లైక్ ఇంకా ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తే వీ విల్ ఇంప్రూవ్ దట్. అది నాకైతే కొంచెం స్పైసీగా ఉంది. బాగుంది, నేను స్పైసీగా తింటా కాబట్టి ఓకే.
నేను స్పైసీగా తింటాను. క్యాటరింగ్ ఉందండి. వెజ్ అయితే కనుక 15 మెంబర్స్ నుంచి చేయొచ్చు. నాన్ వెజ్ అయితే కనుక 25 మెంబర్స్ నుంచి చేస్తున్నామండి. మ్యాక్సిమం 1500 వరకు చేయొచ్చు అండి. మన కిచెన్ వచ్చేసి 1500 వరకు ఇక్కడ ఇన్ హౌస్ కిచెన్ సపోర్ట్ చేసింది. అబోవ్ 1500 అయితే లొకేషన్కి వచ్చి కుక్ చేస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ వెజ్ థాలీ కోసం వచ్చాము. వెజ్ థాలీ 2 o'clockకి క్లోజ్ అండి. పులిహోర చేపిస్తానండి కావాలంటే, అది విడిగా అప్పటికప్పుడు చేయడమే. మీకు పులిహోర కొంచెం ఇవ్వమని నేను చెప్తాను. లేదు, ఇప్పుడు ఇప్పిస్తాను, ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే ఓకే. క్యాటరింగ్ కూడా మేము ఆన్లైన్లో చాలాసార్లు అప్లై చేస్తుంటే రెస్పాన్స్ రాలేదు. వెబ్సైట్లో పెట్టారండి. ఓకే ఓకే. అది యాక్చువల్లీ ఏమవుతుందంటే వెబ్సైట్లో కొన్ని ఫామ్స్ మాకు రావట్లేదు. నేను నెంబర్ ఇస్తానండి, అది తీసుకోండి. నెక్స్ట్ టైం డైరెక్ట్ ఆ నెంబర్కి కాల్ చేసేయండి. ఈ నెంబర్కి చేయండి, మీకు ఇమీడియట్ రిప్లై ఇస్తారు. ఒకవేళ కాల్స్ ఎక్కువ ఉన్నా కానీ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో త్వరగా రిప్లై ఇచ్చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీల్స్ 2 వరకే ఉంటాయండి యాక్చువల్లీ. నాన్ వెజ్ మీల్స్ అయితే కనుక నాన్ వెజ్ మీల్స్ త్రూ అవుట్ ద డే ఉంటాయి. వెజ్ మీల్స్ ఓన్లీ 2 PM వరకే అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఓకే 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 ఓకే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అర్లీగా వచ్చి మీల్స్ ట్రై చేయండి. షూర్ షూర్. హాయ్ అండి, ఈరోజు నేను బిసిబిసికి వచ్చాను. ఈరోజు నేను పచ్చిమిర్చి పన్నీర్ ఘీ పులావ్ ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. అండ్ నాన్ వెజ్ కూడా థాలీ బాగుంది, నా ఫ్రెండ్స్ ఆర్డర్ చేశారు, అది కూడా బాగుంది. We had the South Indian thali, veg thali, and we found that all items were excellent, from the sweet to the pappu to the pudis to the rot pachadis. Even the curd was ultimate. Rasam, sambar. We thoroughly enjoyed our meal here on today. We had thali at Bisi Bisi today. Excellent and exceptional quality of the food that we had over here. Pulihora, burelu, sambar, pudi, దొండకాయ వేపుడు. ఏది తీయాలో ఏది పెట్టాలో తెలియట్లేదు, అన్నీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. కీప్ ఇట్ అప్ బిసి బిసి. నేను మా ఫ్రెండ్ త్రూ తోటి ఒకసారి మాదాపూర్ రెస్టారెంట్కి వచ్చి తిన్నాము. సేమ్ మన ఇంట్లో తయారు చేసినట్టుగానే మటన్ కానీ చికెన్ కానీ తర్వాత రైస్ కానీ బాస్మతి రైస్ బాగా వేస్తారు, చిట్టి ముత్యాలతోటి పులావ్ చేస్తారు, మంచి టేస్ట్ ఉంటుంది. నాకు మేడంకి కొద్దిగా పరిచయం ఉండి నేను కుండ పెరుగు గురించి ప్రతిసారి రావడం జరుగుతుంది. హాయ్, మేము ఇవాళ బీసీకి వచ్చినాం. మేము నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేసాం, చాలా బాగుంది, అన్ని ఐటమ్స్ బాగున్నాయి. కొంచెం ఒక మటన్ కర్రీలో స్పైస్ ఎక్కువ ఉంది, సో అది మేనేజ్ చేసి సరిపోయింది. థ్యాంక్ యూ. లేదు నరసింహ గారు, ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా మన వాళ్ళు స్పైసీయా మీడియం స్పైసీ అని అడగట్లేదు. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి నేను చాలాసార్లు చెప్పాను. అది నేనున్నప్పుడు ఓకే, నేను లేనప్పుడు మీరు చూసుకోవాలి కదా. సో మీరు బ్రీఫింగ్లో క్లియర్గా చెప్పాలి ఆ విషయం. ఇప్పుడు ఆ కస్టమర్ స్పైసీ, ఇక్కడ నేను మాట్లాడానండి, ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చామన్నారు. వాళ్ళల్లో 2 kind of పీపుల్ ఉన్నారు. ఒకరికి స్పైసీ అనిపించింది, ఒకరికి స్పైసీ లేదు. ఇప్పుడు చిక్మంగళూరు ఉంది, మీడియం స్పైసీయా అడిగితే అయిపోయిందిగా. మన దగ్గర మటన్ గీ రోస్ట్ పులావ్ స్పైసీగా వస్తుంది, ఆ విషయం మనకి తెలుసు. పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ కానీ పచ్చిమిర్చితో వచ్చింది ఏదైనా స్పైసీ వచ్చింది మనకు తెలుసు. అది కస్టమర్కి చెప్పాలి కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు చెప్పండి, కెప్టెన్స్ని ట్రైన్ చేయండి అలాగా.